అంటే ఈ ఉగాది అని దాని విశిష్టత ఏంటి గురు? అప్పుడు ఉగాదికి అనేటప్పుడు మన అంటే ఈ మనకి 4 యుగాలు ఉన్నాయి కదా, ఈ కృతయుగం ఆరంభం రోజు అని అర్థం. ఇదండి యుగ ఆరంభం రోజు ఉగాది అంటే యుగానికి మొట్టమొదటి రోజు. బ్రహ్మ సంకల్పం చేసి మొట్టమొదట ఆ యుగాన్ని సృష్టించిన రోజు ఆ రోజు. అదే మనం మామూలుగా మనం బయట వాతావరణాన్ని గమనించినా మనకి ఈ వసంత ఋతువు చిగురించడం అంటే సంకల్ప సిద్ధి కలుగుతుంది ఈ వసంత ఋతువులో మనకి. అంటే ఎలా ఉండబోతుంది గురుగారు ఇప్పుడు మన భారతదేశంలోనికి ప్రజలకి ఏ విధంగా ఉండబోతుంది? అంటే మనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు దీంట్లో ఏంటంటే రాసు గురువు, మంత్రి కుజుడు, ఆ తర్వాత ఈ సంవత్సర అధిపతి కేతువు. కనీసం ఈ 3 పేర్లు మనం 3 తెలుసుకుందాం. రాజు అంటే చెప్పే కదా, ఏ రోజు సంవత్సరాది వస్తుందో వారంలో ప్రతి సంవత్సరం కూడా ఆ రోజుని రాజు అంటారు. గురువారం వస్తుంది కాబట్టి గురువారం రాజు అంటారు. శుక్రవారం వస్తే శుక్రగ్రహం రాజు అంటారు. అందుకని గురువారం వస్తుంది, గురుడు రాజు, కుజుడేమో మంత్రి. తర్వాత సంవత్సరాధిపతి కేతు. కేతు గ్రహం అంటే ఇప్పుడు మామూలు గ్రహణాలు పట్టినప్పుడు మనకు దాని విశిష్టత తెలుస్తూనే ఉంది కదా. అందుకోసం ఈ కేతుకి అధిదేవత ప్రత్యధి దేవత అని 2 ఉంటారు ప్రతి గ్రహానికి. ఈ కేతుకి అధిదేవత చిత్రగుప్తుడు, ప్రత్యధి దేవత బ్రహ్మ. మనకి ఇక్కడ ఉప్పుగూడలో చిత్రగుప్తుడు దేవాలయం ఉంది. హైదరాబాద్లో ఫలక్నామాకు ముందు ఉప్పుగూడ రైల్వే స్టేషన్ ఉంది. ఉప్పుగూడలో చిత్రగుప్తుని దేవాలయం ఉంది. అక్కడికి వెళ్ళడం మంచిది. భక్తులు అనేటువంటి వాళ్ళు ఏ దేవాలయం దర్శనం చేసుకుంటే మనకి ఈ సంవత్సరం యొక్క ఎఫెక్ట్ మన మీద పడదు అని అంటే అది. రెండవది బ్రహ్మ. బ్రహ్మకు సంబంధించినటువంటి ప్రధాన దేవాలయం అలంపూర్ జోగులాంబ దగ్గర నవబ్రహ్మ ఆలయం ఉంది. అసలు ఆ అమ్మవారిని ఈ ముస్లిమ్స్ దేవాలయాన్ని పడగొట్టినప్పుడు భద్రపరిచిన చోటు బ్రహ్మస్థానంలోనే భద్రపరిచారు. ఆ తర్వాత అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ప్రతిష్ఠ చేశారు. అంటే అది కాశీ అన్నపూర్ణ విశాలాక్షితో సమానం. మనం కాశీ దాకా పోలే వాళ్ళు మనకి ఇక్కడనే అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శనం చేసుకుంటే మనకి ఈ సంవత్సర ప్రభావం నుంచి బయటపడతారు. అందుకని ఈ సంవత్సరం యొక్క దాన్ని ఎలా తప్పించుకోవాలి అన్నది ఇలా శాస్త్రంలో చాలా సులభమైన పద్ధతుల్లో ఉంటాయి. అంటే పరాభవ నవ సంవత్సరానికి రాజు గురువు అంటున్నారు కాబట్టి, అంటే గురువుని ఆశ్రయించిన గురువుని ఆశ్రయించిన వాళ్ళకి తప్పకుండా ఎటువంటి ఇబ్బందులు రావు. కేవలం మా గురువు గారు అండి, నాకు కూడా ఒక గురువు ఉన్నారు అని మనం కూడా ఒక కాలేజ్ చదివినట్టుగా ఈ రోజున ఫ్యాషన్ అయిపోయింది. గురువు ఉన్నాడంటే లాభం లేదు. ఆయన చెప్పింది వీళ్ళు ఎంతవరకు ఆచరణిస్తున్నారు, అది మంత్రం కావచ్చు, సాధన కావచ్చు, ఏదన్నా కావచ్చు. అందుకని అన్ని సాధనలో ఏ సాధన గొప్పది అని అంటే అశ్విని సూక్తం చదవడం అనేటువంటిది చాలా గొప్పది. ఇలా స్తోత్రాలు కానీ ఏమన్నా పఠించి మన నివారణోపాయాలు పెద్దలు ఏం చెప్తున్నారో ఈ 3 గ్రహాలకి బాగా ఇంకోసారి గమనించండి. మనం మామూలుగా పంచాంగం ప్రతి వాళ్ళకి వాళ్ళ కుల పంచాంగం అందుతోంది. అందులో ఈ గ్రహాలకి దోషాలు ఉంటాయి, ఎంత జపం చేయాలని కూడా ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రుడు ఉంటే దధితంక తుషారావం క్షీరోదార్ణవ సంభూతం తం నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం అని ఇలా 9 గ్రహాలకి 9 ధ్యాన శ్లోకాలు ఉంటాయి. ఆ పక్కనే రాస్తారు ఎంత జపం చెయ్యాలో. అందుకని ఈ సంవత్సర కాలంలో మనం గురువు యొక్క ధ్యాన శ్లోకాన్ని రాజుది, మంత్రిది, ప్రధాన దేవతది, అలా కేతువుది, అందుకని కుజుడిది కేతువుది కూడా చేసుకుంటే మంచిది. తర్వాత ఇవి మామూలుగా ఈ గ్రహాలది ఏ రకంగా మనం తీసుకోవాలి అంటే మొట్టమొదటి సూర్యుడు మనలో ఏం చేస్తాడు, ప్రజ్ఞని కలగజేస్తాడు. నేనెవరో తెలుసుకోవడానికి ఉపయోగపడతాడు. అందుకని ఆయన సాక్షి స్వరూపం అన్నిటికీ. ఆయన అన్నిటికీ సాక్షి సూర్యుడు. రియాక్ట్ అవ్వడు కదా. అందుకని కానీ సూర్యుడి వల్లనే అన్నీ మనకు కావాల్సిన శక్తి అంతా కూడా ప్రాణశక్తి, మొత్తం అగ్ని, అన్నీ తేజస్సు సర్వం కూడా సూర్యుడి నుంచే ప్రాప్తిస్తున్నాయి.
కానీ ఈ గ్రహంలో ఆ గ్రహం యొక్క ఉపయోగం ఏమిటి అంటే మనలో ప్రజ్ఞని మనం ఎవరో తెలుసుకోగలిగే శక్తిని సూర్యుడి వల్ల ప్రాప్తింపబడుతుంది. అలాగే ఇప్పుడు గురువు ఏంటంటే ఈ ప్రణాళికల్ని ప్రవేశపెడతాడు. గురు ప్రణాళిక. ఆ ప్రణాళికలని అమలుపరిచేటువంటి వాడు శని అమలుపరుస్తాడు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఉంటాడు. అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ లాగా, ఇప్పుడు లేదా పోలీస్ డిపార్ట్మెంట్ లాగా. అందుకని మనం శని ప్రభావం వచ్చిందంటే మనం భయపడుతుంటాం. నువ్వు నీ నియమంలో నీ ధర్మంలో నువ్వు కరెక్ట్గా ఉంటే శని ఏమి చెయ్యడు. ఎవరు చేస్తాడు? గురువు యొక్క ప్రణాళికని సక్రమంగా ఆచరించలేని వాడిని ఈ శని చూస్తాడు. కానీ అందులో ఇంకా అసలు లొంగని వాడిని కుజుడు శిక్షిస్తాడు డైరెక్ట్గా. కుజుడు ఏమైనా ఎందుకున్నాడంటే ఎవరైతే ఈ రూల్స్ పాటించారో మరి దానికి ఎవరో శిక్ష చేసే ఉండాలి కదా, కోర్టుల్లాగా. అందుకని ఈ కుజుడు అనేటువంటికి దాని ఆ పవర్ ఉంది. అందుకని దాని నుంచి మనం తప్పించుకోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. కుజ దోషం నుంచి తప్పించుకోవాలి అంటే అందులో సుబ్రహ్మణ్య స్వామి శరవణ భవ సుబ్రహ్మణ్య స్వామి ఇది. అందుకని ఆయన దీని నుంచి తప్పించి మనకి యోగాన్ని ప్రధానం చేస్తాడు. అసలు మామూలుగా బాగా గమనించండి, మామూలుగా చెప్తే ఏ మనిషి వినడు. వీడికి ఏదో కష్టం వస్తేనే నేను అయ్యప్ప దీక్ష ఏదో ఒక దీక్ష 30 రోజులు 21 రోజులు 15 రోజులు పడతాడు. సరే ఆ 15 రోజుల్లో ఒక కొంత నియమాన్ని పాటిస్తాడు కదా. అందుకని అది సుబ్రహ్మణ్య స్వామిగా మనం గనక ఆరాధించదలిస్తే శరవణ భవ అనేటువంటి మంత్రం ద్వారా మనకు అద్భుతమైన యోగం. ఈ గ్రహాలన్నీ కూడా మనం కష్టం అనుకుంటాం, కానీ నేనైతే అన్ని అనుభవించా, అన్ని గ్రహాల యొక్క ప్రభావాన్ని అనుభవించా, శని యొక్క ప్రభావాన్ని కూడా 9 సంవత్సరాలు కూడా అనుభవించా. కానీ నాకు మాత్రం ఆ చివరిలో అయిపోయిన తర్వాత అంటే శారీరకంగా కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. తీరా తర్వాత చూస్తే ఇది మన సెల్ఫ్ ఎన్లైన్మెంట్కే పనికొచ్చింది అని నేను దాన్ని గురు మార్గంలో మనం కనుక ఆయన సూచనలు అందుకుంటూ ఉంటే ఏ గ్రహాలు ఏం చేయలేవు, మన ఇబ్బంది ఏం పెట్టవు. అవి ఎందుకున్నాయి ఏంటి అనేది మనం తెలుసుకోగలగాలి. ఇలా జ్యోతిర్విద్య అని ఉంది. అందుకని ఈ కేతు కూడా అదే. కేతు ఏంటి, ఇప్పుడు ఈ సంవత్సరం కేతు యొక్క ప్రభావం ఉంది అంటే ఏం చేస్తాడు? పగలు రాత్రి మీరు కర్మకి ప్రాధాన్యత ఎంత ఇస్తున్నారో మీ గురించి మీకు ప్రాధాన్యత అంత ఇవ్వాలి, ఆత్మజ్ఞానానికి ఇవ్వాలి. అంటే దీన్ని కేతు యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఏం జరుగుతాయి అంటే ఓ కాశీ లాంటి క్షేత్రాలు, గంగా నది లాంటి నదులు స్నానం కానీ, క్షేత్ర దర్శనాలు కానీ, గురువుల్ని దర్శించడం కానీ, ఓ పుణ్య కార్యక్రమాలు చేయడం కానీ, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయడం కానీ, యోగాభ్యాసం చేయడం కానీ, ఇటువంటి ఆలోచనలు క్రియేట్ చేస్తాడు కేతువు. మనం దానికి లొంగకపోతే మనది కష్టంగా, ఇబ్బందిగా, మనం నష్టపోయినట్టుగా మనకే అన్నీ అనిపిస్తూ ఉంటాయి. ప్రతిదీ కూడా మానసిక స్థితే. మీ మనస్సు ఒక చిన్న గుండు సూది గుచ్చుకుంటే ఎంత ఉంటుందో మీకు ఎంత నొప్పి ఉన్నా కూడా అంతే ఉన్నట్టుగా అనిపిస్తుంది మనస్సు. అది మనస్సు లేకపోతే ఎవరో ఒక్క మాట అంటే ఆ ఒక్క మాటకి మొత్తం జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఏదో అంతే అన్నాళ్లే పోయినాళ్లే అనుకుంటే ఒక మాటతో పోయింది కదా. ఇదే పరాభవ సంవత్సరం చూపిస్తోంది, ఆ యుద్ధం కూడా మనకి చూపిస్తోంది. ప్రధానంగా అమెరికన్ ప్రెసిడెంట్ చేస్తున్నటువంటి తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటున్నాయో ఇగో కోసమే వెళ్ళిపోతున్నారు. అందుకని ఈ సంవత్సర ఫలితంలో కూడా మొదటి 3 నెలలు కూడా రాజు అనేటువంటి వాడు కొంత ఇగో చూపించడానికి అవకాశం ఉంది. తద్వారా యుద్ధాలు రావచ్చు అనుకుంటుంది. 3 నెలల తర్వాత మళ్ళీ ఎవరికి వాళ్ళ నేనేంటి, నేను చేస్తున్న పని ఏంటి అనేది రాజు మొదట తెలుసుకుంటాడు. ఆ సఖ్యత వస్తున్న తర్వాత దాని ప్రభావం తగ్గిపోతుందని ఉంది. ఉగాది రోజున వారు ఏ విధంగా పూజ కార్యక్రమాలు కావచ్చు, లేదంటే వారు చేయవలసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అంటే వారు పెద్దల దగ్గరికి వెళ్ళి ఏ విధంగా చేసుకోవాలి, ప్రకృతిలోకి వెళ్ళి ఏ విధంగా అంటే మామూలుగా మనం అందరం ఉగాది పచ్చడి చేస్తాం. ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే ఇది కొత్త సంవత్సరం కాబట్టి, చైత్రమాసం కాబట్టి కనీసం ఆ రోజు మనం శ్రద్ధతో ఆచరించినా అది మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది. కనీసం ఇవాళ కాకపోతే రేపైనా సూర్యోదయం కల్లా ముందు లేవాలి అన్నది ప్రధానంగా నేర్చుకోవాల్సిన విషయం. కాబట్టి ఆ రోజు మనం పాటిస్తే
అలాగే మొత్తం బాడీ అంతా కూడా డీటాక్సిఫికేషన్ చేసుకోవడమే ప్రధానం. కరోనా కూడా మనకి ఏం చూపించింది, మనమేం భయపడక్కర్లే. కొంతమంది మరి ప్రిడిక్షన్ చేసేటువంటి వాళ్ళు చాలా భయానకంగా కూడా చూపిస్తున్నారు. కానీ అంటే ఆ గ్రహాల స్థితి 2000 సంవత్సరంలో 2021లో ఎలా ఉందో ఈ 26లో కూడా అలాగే వస్తుంది అని చూపిస్తున్నారు. అంటే కరోనా నుంచి మనం జ్ఞానోదయం పొందాలి జరిగిన దాని గురించి. ఎందుకంటే రీసెర్చ్ చేశారు కదా, ఇది ఎందుకు వచ్చింది ఏంటి అనేది వాళ్ళ పద్ధతిలో ఎలా రీసెర్చ్ చేశారో మనం ఇలా జ్యోతిర్విద్య ప్రకారంగా తెలుసుకోగలిగితే 21 రోజులు మన శరీరాన్ని మనమే డీటాక్సిఫై చేసుకోవాలి, మన దేహంలోని అవయవాలన్నిటినీ కూడా అన్నది ప్రకృతి మనకి సూచిస్తోంది. అందుకని మన ఉగాది పచ్చడి అనేటువంటిది కూడా అందులో పులుపు ఉంటుంది, చింతపండు ఉంటుంది, బెల్లం ఉంటుంది, షడ్ రుచులు ఉంటాయి. ఈ 6 చక్రాలకి క్లీన్ అవుతాయి. అదే ఈ 6 చక్రాలు కూడా క్లీన్ అవడం కోసం మొట్టమొదట అంటే లోపల ఉన్న అవయవాలన్నీ నర్వస్ సిస్టమ్ మీద ఈ ప్రేగుల్లోనూ మొత్తం ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా పోతాయి అన్నమాట. అందుకని అది మనం దైవ ప్రసాదంగా మొట్టమొదటి నిద్ర లేచిన తర్వాత ఓ దీపం పెట్టి భగవంతుడికి నివేదన చేసిన తర్వాత తీసుకోవాలి. మనం దాన్ని మన ఇష్టానుసారంగా ఏ పడితే అవి పదార్థాలు దాంట్లో కలుపుకొని తీసుకోకూడదు. అది ఒక ఔషధంగా, ఆయుర్వేద ఔషధంగా భావించి అది వాళ్ళు ఎలా చెప్పారో ఆ పదార్థాన్ని ఎలా తయారు చేయమన్నారో ఆ పద్ధతిగానే తయారు చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రతి పండుగని మన ఇష్టానుసారంగా అలా వాటిని మార్చేసుకుంటున్నాం మనం, దాని ప్రభావం పోతుంది. అంటే గురుగారు ఇప్పుడు ఏదైనా గ్రహదోషం ఉన్నదనుకోండి, అంటే ఈ బుధుడు మొదటిది ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ మూడిటి గురించి మీరు తెలుసుకోండి. గురువు, తర్వాత కుజుడు, కేతువు. మిగిలిన మీకే దాని ఇంట్రెస్ట్ బట్టి మిగిలిన గ్రహాల గురించి తెలుసు. మీరు యోగ సాధనలో ఉన్నారు కాబట్టి ఒక గ్రహ దోషము, నాకు కుజ దోషం ఉందనో లేదా కేతు దోషం ఉందనో లేదంటే బుధుడు నీచంగా ఉన్నాడనో గురువు నీచంగా ఇలా చెప్తుంటారు. ఈ దోషాలని యోగ ద్వారా అంటే సాధన ద్వారా తొలగించుకోవడానికి అవకాశం ఉందంటే ఎంతసేపు పరిహారాలు అనేది అసలు ఆ పరిహారాలు అవి కావు. మనం చెప్పేది మనం ఏం చెప్తున్నాం, ధ్యాన శ్లోకం ప్రతిది ఉంది. 9కి 9 ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. సరే మీరు ఎంత చదవాలండి అని అడుగుతారని వాళ్ళు అక్కడ ముందు లెక్క రాశారు. దాన్ని మీకు తోచినట్టుగా రోజుకి కొంత చేయండి. మీ అవసరాన్ని బట్టి త్వరగా తగ్గాలంటే ఎక్కువ సమయం కేటాయించాలి. లేదు అని అనుకుంటే మీకున్న సమయంలో ఎన్నిసార్లు జపం చేయగలుగుతారో. మనం ఎప్పుడు ధ్యాన మార్గంలో మరి ధ్యాన శ్లోకాన్ని మనమే స్మరించాలి. మన జపం మనమే చేసుకోవాలి. మనం వేరే వాళ్ళు చేస్తే అది మనకి చెందదు. వాడు కడుపు నింపుకుంటే మన ఆకలి తీరదు. అందుకని అది కేవలం దాన ధర్మంగా పనికొస్తాయి తప్ప మన దోషాలని మనమే నివారించుకోవాలి. అందుకని ఇది సైంటిఫికల్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ దేహంలో ఎక్కడ పార్ట్లో ఉందో చెప్పాం కదా. ఈ మూలాధారానికి కింద కేతు ఉంది, ఈ సహస్రారాని పైన రాహు ఉంది, ఈ మీలు అన్ని చక్రాలుగా చెప్పాం. దాని ఋతువుల్లో ఏ ఋతువులో ఈ గ్రహాలు ఉన్నాయో ఆయా పాయింట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఈ వసంత ఋతువులో ఈ 2 నెలల్లో విశుద్ధి చక్రానికి, అనాహత చక్రానికి కఫ రూపేణ ఇబ్బందులు రావచ్చు. అందుకని వాటిని రాకుండా మనం ముందుగా తెలుసుకొని కఫానికి సంబంధించినవి ఏవే పదార్థాలు ఉంటాయో అవి తీసుకోకుండా జాగ్రత్త పడడానికి వస్తోంది, చూపిస్తోంది ఈ జ్యోతిష్యం. అలానే రెండోది గ్రీష్మ ఋతువు. ఇది నాభిస్థానానికి అగ్ని. గ్రీష్మ ఋతువు అంటే అగ్ని, వాత, పిత్త, కఫ. అంతే కదా, 3 కదా ఉన్నది. కఫ అయిపోయింది ఇక్కడ. ఇది పిత్త, అగ్ని అంటే నాభి. అది ఏ నెల చూపిస్తోంది, ఏ ఋతువులు చూపిస్తోంది, గ్రీష్మ ఋతువు చూపిస్తోంది. దాని తర్వాత శరద్ ఋతువు. శరద్ ఋతువులో ఈ శిరోభాగంలో ఆజ్ఞాచక్రం, సహస్రారానికి ఈ ఋతువు ఎఫెక్ట్ ఉంటుంది బాగా. దాని తర్వాతకు వచ్చేటప్పటికల్లా వర్ష ఋతువు ఉంది మధ్యలో. శరద్ ఋతువు కన్నా మధ్యలో వర్ష ఋతువు ఉంది. వర్ష ఋతువు మన ఎడినల్ గ్లాండ్కి, స్వాదిష్టాన చక్రానికి సంబంధించింది. ఆ వర్ష ఋతువు అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని వాటికి మనం జాగ్రత్తలు వహించాలి. ఆ వర్ష ఋతువు ఎడినల్ గ్లాండ్, స్వాదిష్టానం దాటాక పైకి వస్తుంది శిరోభాగానికి శరద్ ఋతువు. చివరి 2 ఋతువులు
శశిర ఋతువు, హేమంత ఋతువు మూలాధారానికి సంబంధించింది. మనలో ఉన్న మూలాధారానికి సంబంధించింది. ఈ రకంగా ఆ ఋతువుల్లో మన బాడీలో ఎటువంటి అనారోగ్యం రావడానికి ఆస్కారం ఉంది ముందే తెలుసుకోవచ్చు. ఇంకప్పుడు జ్యోతిష్యం దేనికి పనికి వస్తుంది? ముందు మీ దేహాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి పనికి వస్తుంది. ఆ గ్రహణాలు ఏం పనికి వస్తున్నాయి? మీలో ఉండే నర్వస్ సిస్టమ్ని, స్ప్లీన్ సెంటర్ను, ఇది 3 నెలలకు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు కదా. ఆ గ్రహణాల సమయంలో అక్కడ ఎఫెక్ట్ ఇస్తోందని చూపిస్తోంది. టోటల్ సైన్స్ అండి అది. అందుకని మామూలు ఎవరి భయానికి మనం ఏమీ భయపడక్కర్లేదు. ఇది సైన్స్ సబ్జెక్టు. ఓ డాక్టర్గా ముందు తెలుసుకున్నాడు కాబట్టి వాడి దేహం గురించి వాడి భయం లేదు. అలాగే మనం ఈ జ్యోతిర్విద్యను తెలుసుకోండి. మెల్లగా ఒక్కొక్క గ్రహం గురించి తెలుసుకోండి. మీ దేహంలో ఎప్పుడుందో తెలుసుకోండి. ఈ సీజన్స్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. ఈ రకంగా మీరు ఈ ఉగాదిని జ్యోతిర్విద్యగా ఉపయోగించుకుంటారని, మిగిలిన విషయాలన్నీ నేను ఆన్లైన్ క్లాస్లో చెప్తాను. ఏమైనా వివరాలు కావాలి అన్నవాళ్ళు సంప్రదించవచ్చు. మరి స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఆ స్పిరిచువల్ ఎస్ట్రాలజీ నేర్చుకోవచ్చు, బాగుపడవచ్చు. వాళ్ళకి బాగుంటుంది, దేశానికి, ప్రపంచానికి కూడా వాళ్ళు మార్గదర్శకులు అవుతారు. రేపు పొద్దున్న కొంత సమయాన్ని రోజులో కేటాయించుకున్నా, లేదా 6 నెలలకు 1 నెల రోజులు కేటాయించుకున్నా, వాళ్ళు ఆ సబ్జెక్ట్ని కనుక నేర్చుకోవాలి అని అనుకుంటే ప్రకృతి సహకరిస్తుంది. ఒక గురువుని ఆశ్రయించి, ఈ సంవత్సరం గురువు ప్రధానం కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళ మనసుకి ఇష్టమైనటువంటి గురువు మీద గురుత్వం పెట్టి ఆ గురు ద్వారా ఏదో ఒక ఉపదేశాన్ని పొందండి.